చలో అందరికీ శరార్థులలో ఇచ్ స్టాప్ సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారుళ్ళు అయ్యాల్టి మోక. అయ్యా తెచ్చిండు ల్యాండ్ గాబరింగ్ తోటి మళ్ళీ ఆగానికి తీసుకొచ్చిండు అనుకో రాజు జగనాలు. ఇకేమున్నది, మీ ఇల్లు మీకు కాకుండా పోతుంది, మీ భూమి మీకు కాకుండా పోతుంది, ఎవరిది ఏం కాకుండా ఓ చట్టాలు తీసుకొచ్చి మరి ఎవరికి చుట్టాలు చేద్దామని చేస్తుండో ఈ ఒట్టం చేతలు అర్థమైతే లేదు. ఏమయ్యా గాలిపంక పార్టీ జగనాలు ఇట్నే ఉంటుంది ఆ ముచ్చట అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గట్టిగా అడుక్కొస్తున్నాడు ఈ ముచ్చట మీదకి వెళ్ళి. పేదోనికి నమ్మకం ఇవ్వాలి, భరోసా ఇవ్వాలి, కానీ ఉన్నకాడికి దోసుకోవాలి దాచుకోవాలనే ఈ పథకాలతోటి ఏం చేస్తావు, ఎట్లా చేస్తావు రాష్ట్రాన్ని? ఇప్పటికే ఆగం చేసి అంగట్లా కూసబెట్టినావు, మళ్ళీ మీదికెళ్ళి తోటి హాయిగా ల్యాండ్ గాబరింగు నీ లొలుకున్న వారేది ఎడదేస్తావా అన్ని తలకాయ లేని చేతలు అని చెప్పి గట్టిగా అనుకొస్తున్నాడు. ఒక పారి ఇందాం నారి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద టీడీపీ అధినేత చంద్రబాబు మస్తుగా పైరైండుల్లా. మరి కాదా చెప్పుండ్రి, జనాల భూముల మీద జగ్గులు పెత్తనమేందో అర్థమైతలేదు. మరి ముచ్చట నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పి సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చిండు. రేపు పొద్దుగుకి చట్టం కాగితాలను తలగబెట్టి నిరసన వ్యక్తం చేయాలని చెప్పుకొచ్చిండు అనుకో రాదుర్రి. మొత్తం మీద జగన్ ల్యాండ్ గ్యాంబింగ్ యాక్ట్ తోటి మీ ఇల్లు మీది కాదు, మీ భూమి మీది కాదన్న చంద్రబాబు టైటిలింగ్ చట్టం తోటి భూమినే కోల్పోయే ప్రమాదం ఉన్నది అని చెప్పి మొత్తానికైతే జనాలకు గుర్తు చేసిండు. రైతుల నమ్మకాలతోటి జగనాలు సర్కారు ఆడుకుంటున్నదని మస్తుగా మండిపడ్డాడనుకో రాదుర్రి. జగను బొమ్మలు సరిహద్దు రాళ్ళు తప్ప సాధించేదేం లేదు, ఈ దిక్కుమల చట్టము వారసత్వపు హక్కుల్నే హరించేటట్లున్నదని చెప్పి మస్తుగా మండిపడ్డాడు. జగన్కు ఓటైతే మీ ఆస్తి రాసిచ్చినట్లే అని జనాలకు మల్లో తేప గుర్తు చేసిండులా చూడుండ్రి. అది చూసినారులా. మరి జనాలు కూడా గీ ముచ్చట మీద మస్తుగా గరం అవుతున్నారు. మరి గాళ్ళ భూముల మీద గీలకేందో ఇంత అత్యుత్సాహం కనబడుతున్నది, ఎనలేని ప్రేమ చూపబడితిరి. జనాల భూములతోటి జగ్గులు ఏంది మరి కొత్త ప్లాను అని అంటున్నారు మరి జనాలు కూడా. అయ్యా పెట్టురు జనాలను ప్రలోభ పెట్టురు, ఇంకెన్నొద్దులు పెడతావు, రేపటితో చల్లగా అవుతుంది ఆయన ప్రచారాల ముచ్చట. కానీ అబ్బబ్బబ్బబ్బా జనం అయితే మంచి తెలుగు మీద ఏపీ జనాలు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఎంత పద్ధతిగా వాళ్ళు ఉన్నారంటే మళ్ళీ ఏం చేస్తారా, మీ పైసలు వద్దు మానొద్దు, మీరు మమ్మల్ని ఆగం చేస్తానికే వస్తురు. ఇప్పుడు పైసలు తీసుకొని నీకు ఓటేస్తే రేపు మా బతుకు లేదా భవిష్యత్తు లేదా, మా పొరగాలాగా మా చదువులాగా వద్దే వద్దు ముచ్చట అని చెప్పి పైసలు వాపసిస్తురు. ఇక ఇంకో తానైతే బియ్యం బస్తలు ఇచ్చుడు, పైసలు ఇచ్చుడు, మత్పరిచ్చుడు, మాయ చేసుడు. ఇక ఎన్ని రోజులు చేసినా రేపటితోటి ఆఖరి అయితే తాత ఉరుకులాడకురి. జనం అయితే దమాకు పెట్టి ఫిక్స్ అయ్యారు. ఏపీ జనం ఎంత తెలివితోటి ఉన్నారు అంటే అయితే ఇక ఎల్లుండి ఓట్లు అయిపోతే ఇక వెనక చిరి గమ్మతే ఉంటది కథ. పంచుండ్రి అభివృద్ధి చేసేందుకు పైసలు రాలేవు గానీ ఇప్పుడైతే బాగానే ఊసిపడుతున్నాయి కదా గాలిపంక పాటోళ్లకు. ఏపీలా గాలిపంక పాటోళ్ల ప్రలోభాల పర్వానికి అడ్డు అదుపు లేకుండా పోతున్నదుల్లా. ఎన్నికలలో ఓటమి భయంతోని పైసలతోటి ఓటర్లను వంకునేందుకు మస్తుగా బరిదెగిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిల గాలిపంక పార్టీ నేతల ప్రలోభాలు మస్తుగా సాగుతూనే ఉన్నాయి. అయితే గాంధీనగర్ లా పైసలు పంపిణీ చేసేందుకు పోయిన గాలిపంక పార్టీ నేతలకు స్థానికులు ఊహించని షాక్ ఇచ్చిండ్రు. పంకపార్టీ నాయకుల ప్రలోభం మీద జనం తిరగబడ్డరు. 5 ఏళ్లు అభివృద్ధిని పట్టించుకోకుండా ఇప్పుడెందుకు వచ్చిండ్రని తీసిండ్రు. ఇక పంకపార్టీ ఇచ్చే ఓటర్ స్లిప్పులను అద్దు అని చెప్పి, మీ పైసలు అద్దు అని చెప్పి మూకుమ్ముడిగా కరాఖండ్గా చెప్పి పడేసిండ్రులా. స్థానికులు తిరగబడుతోటి చేసేదేం లేక చెప్పేతందుకేం లేకపోవుడుతోటి పంకపార్టీ నాయకులు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు చూడుండ్రి. అది చూసినారులా. ఇక గక్కడట్లుంటే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఒక్క జాగల కాదు గాలిపంక పార్టీ మొత్తం సుడుతుంది అనుకోరాదు నీ ప్రలోభాలు వంచేందుకు. ఎన్నికల ప్రచారాలు రేపటితోటి అయిపోతుంది కదా. ఇక ఈ నేపథ్యంలోనే భారీగా తాయిలాలకు తెరలేపింది. ఒంగోలులున్న పంకపాటి ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని అనుచరులు భారీగా పైసలు బియ్యం బస్తాలు పంపిణీ చేస్తున్నారు. ఇక గిదిని మీద సమాచారం అందుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అలర్ట్ అయ్యిండ్రులా. ఇక పులి వెంకటరెడ్డి కాలనీలా పైసలు వంచుతున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసోళ్ళు. ఇక పంకపాటి నాయకుల కాడి నుంచి 9 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కేవలం పైసలు మాత్రమే కాదు, బియ్యం బస్తాలు కూడా భారీగానే వంచుతున్నారటనుల్లా. వెంకటరెడ్డి కాలనీల అగ్వజాము రాత్రి ఓటర్లకు వంచుతున్న 540 బియ్యం బస్తాలను తీసుకున్నారనుకో రాదుర్రి. గట్లనే గాంధీ రోడ్ల ఓటర్ల కోసం వంచేందుకు సిద్ధంగా ఉన్న 4000 బియ్యం బస్తాలను పట్టుకున్నారు మొత్తం మీద. కాదా అనకనా ఊకుండాలి, అన్నంక ఊకుంటారా భక్తులు. ప్రచారానికి పోయిండు కేటీఆర్, పోగానే ఉంది ఇక ఉల్లిగడ్డలు టమాటాలు రాళ్ళు రప్పలు ఇచ్చిరేస్తున్నారు. ఇక అప్పుడేమో రాముడు దేవుడు ఇది అది ఏందిరా ఈ సెక్యులరిజం ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలని మాట్లాడింది కదా. ఆ ముచ్చట మీదకి వెళ్ళి ఇటు బీజేపీ వాళ్ళు ఆళ్ళు కాషాయ పోలు మంట మీద భక్తులు ఉంటారు కదా. ఇక వాళ్ళేమో ఉల్లిగడ్డలు టమాటాలు ఇచ్చిరేస్తారా కాకో రాముడు రాలేమన్నాడా, రాములు ఇట్లా చేయమన్నాడా అని చెప్పి మాట్లాడగా పట్టిండు. ఎట్లా చేయాలి రాములు, ఎట్లా చేసినా కష్టమేమున్నది కదా. ఎంత కష్టం వచ్చినా రాములా
మొత్తానికైతే ప్రచారానికి పోతే కేటీఆర్కు మామూలు కథ కాలేదు చూడుర్రి. ఇక ఏం చేస్తాం పట్టు, మరి ఇప్పుడు అట్లున్నది కథ, గాలి అంతా అటు నడుస్తుంది. మీ గాలేమో ఇటు తిరిగింది, ఇటు తిరిగినాక ఏం చేస్తాం, ఓలం ఏం చేస్తాం చెప్పురి. ఇక చూడురి ఆ టమాటాలకు ఉల్లిగడ్డలు ఎందుకు వేస్ట్ చేస్తారా, కొనుక్కొచ్చి అనవసరంగా. ఆగో గప్పుడు త్యాప కేటీఆర్ కొన్ని మాటలు అన్నాడు కదా నుల్లా, జై శ్రీరామ్ అంటే మీ కడుపేమన్నా నిండుతున్నదా అని మాట్లాడే కదా. ఇక ఇప్పుడుగా మాటల మీద పెద్ద లొల్లే అవుతున్నదుల్లా. కేటీఆర్ జై శ్రీరామ్ అనాలని చెప్పి హనుమాన్ దీక్ష పరులు డిమాండ్ చేసిండ్రు గమాండిగని. కేటీఆర్ ప్రచార రథం మీద కూరగాయలు ఇసిరిండ్రనుకో రాదుర్రి ఆందోళనకారులు అందరు కలిసి ప్రచార రథం మీద ఉల్లిగడ్డలు టమాటాలతోటి దాడి చేసిండ్రు. రాముడు రాళ్ళేమని చెప్పిండా అని చెప్పి కేటీఆర్ మస్తు గరమైండు. దేవుడు పేరుతోటి రాజకీయం చేయొద్దని హెచ్చరించిండు. ఇక ఏదేమైనా నిరసనల నడుమనే కొనసాగిందుల్లా కేటీఆర్ రోడ్ షో. ఇక చూడుండ్రి కావాలంటే ఎట్లున్నదో. అది చూసినారులా బైన్సాల వ్యాపార సంస్థలను బంద్ చేయించిరు పోలీసోళ్ళు గీలొల్లు చూసి. బైన్సాల ఎక్కడ చూసినా గానీ భారీగా బందోబస్తు పెట్టిరనుకో రాదుర్రి. ఇక కేంద్ర బలగాలతోటి పోలీసోళ్ళ కవాతు నడిచిందనుకో రాదుర్రి. ఏదేమైనా లొల్లిలొల్లైందనుకో రాదుర్రి మొత్తం మీద. ఇక అప్పట్లో ఆయన అన్న మాటలకు ఇప్పుడు గిట్ల హనుమాన్ దీక్ష పర్లంతా కలిసి గీ తీరుగా చేసిర్రన్నట్టు. ఇక ఎందుకు తాత ఈ చేతలు ఎందుకు చేయాలి, ఏం కథ? 1 లక్ష కాదు 2 లక్షలు కాదు, ఏకంగా 31 లక్షలు దొరికినాయి చూడు గాలిపంక పార్టీ నేత ఇంట్లో. ఎందుకంటే మరి ఈ లెక్కెంపడు చూసుకుంటే ఎంత వంచుతురో ఏందో ఇప్పుడు అర్థం కావాలి కదా మనకు. పైసలు వంచుడు గెలుచుడు జనాల ముంచుడు గిదే పని పెట్టుకున్నారు. అయినా మీ ఆటలు ఏం జాగవు తాత, ఈసారి జనం ఫిక్స్ అయ్యారు. కానీ ఇక మొత్తానికైతే ముల్లే దొరికింది. స్క్వాడ్ అధికారులు ఉంటారు కదా, వాళ్ళు పట్టుకున్నారు. 1 కాదు 2 కాదు 31 లక్ష అంటే ఏంది చెప్పురి. అమ్మమ్మమ్మ ఎవరి సొమ్ము ఎక్కడి సొమ్ము ఎడవంచుదామని తిరుగుతురు, ఏం కథ? అంటే ఈ లెక్కన ఎలక్షన్లో గాలిపంక పార్టీ చాలా గాలిపడిగా చేతలే చేస్తున్నారు అనేది అర్థమవుతుంది కదా ఈ ముచ్చట చూస్తే. ఇక చూడు ముళ్ళు ఎట్లున్నదో. ఆగోనే లచ్చలకు లచ్చలు కట్టలే బయట పడుతున్నది కదా. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ గిసొంటి పైసలు బాగానే వస్తాయి. ఇక భారీగా పైకం పట్టుకున్నారు పంకపాటోళ్ళ కాడ. తిరువూర్లా మెరుపుదాడులు చేసిరనుకో రాదురు FCS పోలీసోళ్ళు. ఇక పంకపార్టీ నేత దారా శ్రీనివాస్ ఇంట్లో 31 లక్షల నగదును సీజ్ చేసిర్రు. గైన తిరువూరు మున్సిపాలిటీ 18వ వార్డు కౌన్సిలర్ భర్తనట. ఎన్నికలలో ఓటర్లకు వంచేందుకే పైసల్ని భద్రపరిచిందన్న సమాచారంతో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సోదాలు చేసి పైసలు మొత్తం స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితుల వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో మొత్తానికైతే దర్యాప్తు గట్టిగా చేస్తున్నారు అనుకో రాదురి. చూడురి కావాలంటే అది చూసినారులా. వామ్మో అటు చూస్తే ప్రలోభాలు ఇటు చూస్తే పైసలు ఎక్కడికేంచి వస్తున్నాయో గాలిపంక పాటోల కుప్పలు తెప్పలుగా. ఒక్కరోడన్న సక్కమైంది లేకపోయా మళ్ళీ చేత్తాన పనులు ఏవి చేయకపోతిరి. మరి ఇప్పుడు ఎట్లత్తున్నదా యా గాలిపంక పాటోల గిన్నిగానం పైసలు? మరి అడగరా జనాలు చెప్పుర్రి. మీ సక్కదనం సావిట్లే పోను మళ్ళీ జనాలను పైసలు పెట్టి కొనుక్కునేందుకు గింత ఎత్తులేస్తారు. అయ్యో పాడైపోను, మరి 4 వద్దులు ఆగితే ఎలక్షన్ కోడ్ ఉన్నది జర ఆగురు అన్నారట. ఆగితే మా కడుపు నింతదా, మేము ఎట్లా పంట చేసుకోవద్దా అని వాళ్ళేమో పోడు భూముల మీద పోయి పోడు వ్యవసాయం చేయబోయిరట. ఇక వాళ్ళు చేయబోతే వీళ్ళు ఊకుంటారా, అధికారులు పోయిరు. అధికారులు పోయినాక వాళ్ళు ఊకుంటారా. ఇక వాళ్ళకు లొల్లి సురువైంది. లొల్లి సురువైతే మామూలుగా ఉంటుందా? కత్తులు గొడ్డర్లు కటార్లు కట్టెలు వాళ్ళకి ఎదమా వీళ్ళు ఉరక, వీళ్ళకి ఎదమా వాళ్ళు ఉరక. ఒకటే లొల్లి పోడు భూముల కాడ. మరి 4 వద్దులు అయితే కాకపోయినా అది మీరైనా. ఇక మరి 4 వద్దులు అంటే మా కడుపు నిండాలి కానీ వాళ్ళ బాధ వాళ్ళది, వీళ్ళు చేయకపోతేనే వీళ్ళ బాధ వీళ్ళది. ఈ పంచాయతీ ఎట్లా తేలుస్తారో ఎప్పుడు తేలుస్తారో కానీ సర్కారు వాళ్ళు పోడు వ్యవసాయం మీద ఎక్కలేని పోరాటం అవుతుంది. కావాలంటే చూడు ఈ ఆరాటం. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలము తుంగెడ అటవీ ప్రాంతంలో మస్తు లొల్లైందుల్లా. అటవీ శాఖ అధికారులు పోడుదారులకు పెద్ద జౌడమైంది అనుకో రాదుర్రి. ఇక తుంగెడ ఊర్లో కొందరు అక్రమంగా కొత్త పోడు చేస్తున్నారని చెప్పి గాలను అడ్డుకునే తందుకు పోయిన అటవీ శాఖ అధికారుల మీదికి దాడికి పాల్పడ్డారు. పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేయంగా స్థానికులతో పాటు ఊరోళ్ళందరూ కూడా ఏకమయ్యి అధికారులతోటి జవడానికి దిగిండ్రుల్లా. కొందరు గొడ్డన్లు కట్టెలు రాళ్లతోటి గల మీదికి దాడికి ప్రయత్నించంగా ఇక తప్పించుకున్నట్లు అటవీ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసిరు. చూడుండ్రి మరి ఎన్నికల కోడ్ అమలుండే కదా, ఇక గాముచ్చట మీదికెళ్లే కొత్త పోడు చేయొద్దని జిల్లా కలెక్టరు తహసీల్దార్ తోటి మాట్లాడినాకట చేయొచ్చని చెప్పి వారం రోజుల కిందటనే చెప్పినా పట్టించుకోలేదట. ఇక కనీసం మాకు ఎసొంటి సమాచారం ఇయ్యకుండా కొత్త పోడు చేస్తున్నారని చెప్పి ముచ్చట తెలిసినా అడ్డుకునే తందుకు పోయినోళ్ళ మీద దాడికి దిగిండ్రని అటవీ శాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేసిండ్రుల్లా. ఇక గివన్నటి వాటి ఇచ్ స్టాప్ సమర్పించు మాస్ మలన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఎగుంటా.